ఇంతటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, మరి గురుమండల అందరికీ కూడా, మరి మన అల్లాబాక్షు సార్కి, పద్మావతి మేడంకి, రజనీ మేడంకి, లక్ష్మీ మేడంకి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుందాము. మీ అందరికి కూడా వేల వేల కృతజ్ఞతలు. వచ్చి అందరూ చక్కగా వింటున్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్ క్లాస్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే మన శ్వాస మీద ధ్యాస గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే రామ్తా మాస్టర్ గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మాస్టర్స్ ఏ జ్ఞానం వినాలనుకుంటున్నారు ఈరోజు? రామ్తా జ్ఞానమా? ఓకే, గుడ్. క్రియేషన్, ఓకే, సృష్టించడం గురించి, గుడ్. రాజుగారు మీరు క్రియేషన్ గురించి, ఓకే. ఆత్మశక్తి గురించి బాగా తెలుసుకోవాలి, ఓ సూపర్. ఇంకా అండి కొత్త లోకాలు సృష్టించాలి, బాగుంది. అబండెన్స్, సమృద్ధి గురించి, గుడ్. రామ్తా జ్ఞానంలో అన్నీ కలిసే ఉంటాయండి. మీరు అడిగినవన్నీ కూడా అబండెన్స్ ఉంటుంది, సోల్కి సంబంధించిన సోల్ ఎనర్జీ ఉంటుంది, అండ్ క్రియేషన్ ఉంటుంది. రామ్తాలో అన్నీ ఉంటాయి. అందుకని రామ్తా యొక్క మూల స్తంభాలు తెలుసుకుని మనం రామ్తా జ్ఞానాన్ని మనం అధ్యయనం చేద్దాం. ఓకే, రామ్తా జ్ఞానం మనం నేర్చుకుంటూ ఉన్నాము. రామ్తా గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఇంట్రడక్షన్ కూడా మీ అందరికీ తెలుసు. అంటే రామ్తా అంటే ఎవరు, రామ్తా తన జీవితాన్ని ఎలా ప్రారంభించాడు, రామ్తా తన జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి ఆ ఛాలెంజెస్ ఏంటి, వాటన్నింటిలోంచి రామ్తా తాను ఎలా ఓవర్కమ్ చేసి ఒక అమర వీరుడిగానే ఎలా నిష్క్రమించాడు, ఇదంతా కూడా మనకు తెలుసు. దాదాపు మనందరం మనం తెలుసుకున్నాం చాలా సందర్భాలలో. సో రామ్తా జ్ఞానం అంతా కూడా రామ్తా అనే పేరులోనే ఉందండి. రామ్తా అనేటువంటి పేరుని మనం విడమర్చి ఒక్కొక్క అక్షరాన్ని గనక మనం అవగాహన చేసుకుంటే, ఒక్కొక్క అక్షరం వెనక దాగున్నటువంటి భావాన్ని గనక మనం అవగాహన చేసుకుంటే టోటల్ రామ్తా జ్ఞానం మొత్తం కూడా మనకి అవగాహన కిందకి వచ్చేస్తుంది. రామ్తా, RAMPHA, ఈ 6 అక్షరాల్లోనే రామ్తా తన పేరులోనే తన సమస్త జ్ఞానాన్ని పొందుపరిచి ఇచ్చాడు మనకి. దాంట్లో మొట్టమొదటి అక్షరం ఆర్ కదా. ఆర్ అంటే రియలైజేషన్ ఆఫ్ ఐయామ్. నోట్బుక్ ఉంటే రాసుకోండి మాస్టర్స్. ఆర్ అంటే రియలైజేషన్ ఆఫ్ ఐయామ్. ఐయామ్ అంటే మనందరికీ తెలుసు, మనము, నేను, అహము, అహం బ్రహ్మాస్మిగా చెప్పుకుంటూ వస్తాం. అంటే రియలైజేషన్, నేను అనేటువంటి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకి అర్థం కావాలి. రియలైజేషన్ ఆఫ్ ఐయామే రామ్తాలో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం. అంటే మీరేంటో మీకు అర్థం కావాలి. నేను 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 అని మనం చెప్పుకుంటూ వస్తాం. నిజానికి ఎంతమంది నేనులా మనం ఉన్నామో, ఆ నేను అనేది అసలైన నేను ఏంటి, అసలు కాని నేను ఎవరు, అసలు ఈ నేనుని మనం సంపూర్ణంగా ఎలా అర్థం చేసుకోవాలి అనేది రియలైజేషన్ ఆఫ్ ఐయామ్. నేను, ఇక్కడ మనకి 2 నేనులు ఉంటాయండి. 2 నేనులు ఉంటాయి. ఒకటి అసలైన నేను, 2 మనస్సు అనే నేను. మనం 2గా చెప్పుకుంటూ వస్తుంటాం. మనస్సు నేను, సిసలైనటువంటి నేను. అంటే ఏదైతే మనస్సు నేను అంటే, ఆ మనస్సు నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే, నేను ఎంతసేపటికి కూడా ఈ పంచభౌతికాలతో పరినిర్మితమైనటువంటి ఈ శరీరాన్ని మాత్రమే అని ఆలోచిస్తూ ఉంటుంది. లేదా నేను పరిపరి విధాలుగా పరిభ్రమించే మనస్సునేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. లేదా నేను ఇంత పని చేస్తున్నాను, ఈ బుద్ధిని నేనేమో అని ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే 2 నేనులు ఉంటాయి. మనస్సు, శరీరము, మనస్సు, బుద్ధి 3 కలిసినటువంటి మనస్సు నేను. రెండవది ఆత్మ నేను. ఆత్మ నేను ఉంటుంది, మనస్సు నేను ఉంటుంది. ఆత్మ నేను అనేది అసలు సిసలైనటువంటి నేను అండి, ఐయామ్. ఆత్మ నేను. కానీ ఇక్కడ మనకి ఆత్మ నేనుకి మనస్సు నేనుకి సరి అయినటువంటి ఆ గీత గీయగలిగినప్పుడే మనకి ఆధ్యాత్మికత అనేది సంపూర్ణంగా
అర్థమవుతుంది. మనస్సు నేనుకి ఆత్మ నేనుకి ఒక సరి అయినటువంటి గీత ఒకటి మనం గీయగలగాలి. అంటే ఆత్మ నేను యొక్క లక్షణం ఏంటి, మనస్సు నేను యొక్క లక్షణం ఏంటి, అలా రియలైజేషన్ ఆఫ్ ఐయామ్ చెప్పేదే రామ్తా. నిజంగా మనం ఎవరము అని అన్నప్పుడు రామ్తా ఇక్కడ వర్ణిస్తారండి. మనందరం కూడా దైవాలమే అని చెప్తారు రామ్తా. ఒకటే మాటలో చెప్పేస్తారు ఆయన. మనందరము కూడా సాక్షాత్తు దైవాలమే అని చెప్తారు రామ్తా అని చెబుతూ ఏమంటారంటే, రామ్తా గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఉంటుంది. నువ్వు దైవాన్ని చూడాలి అనుకుంటున్నావా, అద్దం ముందు నిల్చుని చూడు, అద్దంలో కనబడేదే దైవము అని చెప్పి అంటారు ఆయన. గ్రేటెస్ట్ స్టేట్మెంట్ అనమాట అది. అద్దంలో చూడు, ఆ కనబడేదే దైవము అంటారు. రామ్తా మనం దైవాలము అని చెప్పడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఏమీ చెప్పరు. ఆయన సూటిగా స్పష్టంగా రూఢిగా ఏం చెప్పారంటే మీరు దైవాలే అంటారు ఆయన. అంతే, ఒకటే మాట, మీరు దైవాలే అని చెప్పుకుంటూ. అందుకే ఈరోజు మనం దైవపు ఉనికి అనే చాప్టర్ దగ్గరికి మనం వస్తామండి. ఈరోజు మనం దైవపు ఉనికి అనేటువంటి ఒక చాప్టర్ సందేశాలు ఈ చాప్టర్లో ఉంటాయి. దైవపు ఉనికి, గాడ్ ఈజ్ అనేది. ఆ దైవపు ఉనికి ఎక్కడ ఉంది అంటే మనందరిలోనూ ఉంది అంటారు రామ్తా. మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఎటో మిమ్మల్ని మీరు పరిశోధించుకోవాల్సిన అవసరం లేదు. మీరు సాక్షాత్తు దైవాలే అంటారు. ఇక అంతా తప్ప ఇంకోటి మీరు కాదు. దైవాలమే అయినటువంటి మనం మానవులుగా ఎలా జీవించాలో ప్రాక్టీస్ కోసం వచ్చాము అంటారు రామ్తా. మానవుడు దైవంగా ఎలా బతకాలో కాదు, దైవమే అయినటువంటి మీరు మానవుడిగా ఎలా జీవించాలో హ్యూమన్ ప్రాక్టీస్ కోసం మనం వచ్చామని చెప్పి అంటారు. అని చెప్తూ ఇంకోటి ఏమంటారంటే, ఇదంతా రియలైజేషన్ ఆఫ్ ఐయామ్లో వస్తుందండి. రామ్తాలో మొదటి అక్షరంలో వస్తుంది. ఆయన ఏమంటారంటే, సరే ఎక్కడో పరమాత్మ నుంచి మనందరం ఆవిర్భవించాము అనుకున్నా సరే, ఆ దైవము మిమ్మల్ని ఎప్పుడూ గాఢంగా ప్రేమిస్తూనే ఉంది అంటారు. దైవము ఎప్పుడు మిమ్మల్ని శిక్షించాలి అనుకోవడం లేదు. దైవపు దృష్టిలో మీరెవరు తప్పు కాదు. దైవం మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తుంది అని చెప్తూ, ఎందుకు ప్రేమిస్తుంది అంటే ఆ దైవమే మీ శ్వాస కనుక అంటారండి రామ్తా. ఏమంటారంటే, దైవమే మీ శ్వాస కనుక. మీ శ్వాస మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటుందో, మీ శ్వాస మిమ్మల్ని విడిచి వెళ్ళదు కదా. మీ శ్వాస ఎప్పుడు మీతోనే ఉంటుంది కదా. శ్వాస లేకుండా కూడా మనం ఉండలేము. కొద్దిసేపు ఉండగలం శ్వాస లేకుండా కూడా. ఆత్మ లేకుంటే మనం ఉండలేము. శ్వాస లేకుండా కూడా ఉండొచ్చు. కానీ శ్వాస మీకు ఎంత దగ్గరగా ఉందో దైవము అంత దగ్గరగా ఉంది అంటారండి రామ్తా. శ్వాస మనకు ఎంత దగ్గరగా ఉంది, ఇప్పుడు మనతో పాటే ఉంటుంది కదా. శ్వాస మనతో పాటే ఉంటుంది, మనలో ఉంటుంది, మనలో భాగంగానే ఉంటుంది. ఆ శ్వాస ఎంత దగ్గరగా ఉందో అంత దగ్గరగా మీ దైవము మీతో ఉంది. ఎందుకంటే మీరే దైవాలు అని చెప్పంటారు. అదే రియలైజేషన్ ఆఫ్ ఐయామ్ అంటే. రియలైజేషన్ ఆఫ్ ఐయామ్ అంటే ఏంటంటే, ఐయామ్ గాడ్ అనుకోవడమే రియలైజేషన్ ఆఫ్ ఐయామ్. మీ గురించి మీకు సంపూర్ణమైనటువంటి ఎరుక రావడము అంటే, మీరు దైవాలే అని అర్థం చేసుకుంటే ఆ సంపూర్ణమైనటువంటి ఎరుక మీకు వస్తుంది. ఆ రియలైజేషన్, అవగాహన అనేది మీకు వస్తుంది అని చెబుతూ చూడండి. రామ్తా పాతకాలంలో అంతకు వరకు మన బ్రెయిన్లో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడికి మనం వచ్చి ఐ యామ్ గాడ్, యు ఆర్ గాడ్ అని చెప్పినా కూడా బయటికి వెళ్ళిన తర్వాత కానీ ఎవరెవరితో సంభాషించేటప్పుడు కానీ మనం దైవాలం కాదేమో అని అనుమానం వస్తూ ఉంటుంది. మనకి సమస్యలు వచ్చినప్పుడు, మనం సమస్యల సుడిగుండాల్లో చిక్కుకున్నప్పుడు మనం దైవాలం కాదేమో అన్నటువంటి అనుమానం మన మనస్సు నేను తీసుకుని వస్తుంది. అందుకని రామ్తా చాలా ఎట్లా ఖండిస్తారంటే చూడండి, నా ప్రియ సహోదరులారా, యుగాల నుంచి జగత్ ఆధారితమైనటువంటి ఆ దైవాన్ని ఒక కఠిన శాసకుడిగానే సృష్టిస్తూ వచ్చారు. మనకి ఎలా చెప్పబడింది? పత్రిసారి వచ్చి యు ఆర్ గాడ్స్ అని చెప్పారు. అంతకుముందు ఎంతో మంది చెప్పారు. కానీ అంతకుముందు ఎలా చెప్పబడింది మనకి?
దైవం అంటే ఎక్కడో ఉంటాడు, ఒక కఠినమైనటువంటి శాసకుడు, మనల్ని ఎప్పుడు శాసిస్తూ ఉంటాడు, మనల్ని ఎప్పుడు ఆడిస్తూ ఉంటాడు. ఎన్నెన్నో పాటలు రాస్తారు కదా, మానవుల్ని తోలుబొమ్మలాటగా దేవుడు ఆడిస్తూ ఉంటాడు అని చెప్పి. అలా మనకి బోధించబడింది అన్ని రకాలుగా, సాహిత్యంలోను, మీడియాలోను, ఆధ్యాత్మిక పుస్తకాల్లోను, సినిమాల్లోను, కథల్లోను, అన్నిట్లో కూడా దేవుడు ఎక్కడో ఉంటాడు, మనుషులతో బొమ్మలాట ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పి అంటారు. కానీ అది కాదు అని చెప్పంటారు రామ్తా. అది కాదు, అది సరి అయినటువంటిది కాదు అని చెప్తూ నిజానికి దేవుడు అలాంటి వాడు కానే కాదు అంటారండి. నిజానికి ఆ పరమాత్మ నుంచి ఆవిర్భవించినటువంటి అంశాత్మలం దైవాలమే అయినటువంటి మనల్ని భయపెట్టి శాసించేటువంటి ఏ దైవము ఎక్కడా లేదు. దైవం ఉంది, కానీ మనల్ని ప్రేమించే దైవం ఉంది, మనల్ని శాసించే దైవం లేదు అని చెప్తూ చూడండి, మీ తప్పప్పుల్ని, మీ పాప పుణ్యాలను విచారించి తీర్పులను ఇచ్చేటువంటి ఏ దేవుడు, మిమ్మల్ని భయపెట్టే దేవుడు, మిమ్మల్ని హింసించే దేవుడు, వీళ్ళు ఎక్కడ ఉన్నారంట? మానవుల హృదయాల్లో, మానవుల మనస్సుల్లో మాత్రమే ఉన్నారు. నిజానికి మనల్ని హింసించే దేవుడు, మన తప్పప్పుల్ని ఎంచేటువంటి దేవుడు, మన కఠిన శిక్ష వేసేటువంటి దేవుడు ఎక్కడా లేరు అని చెప్తారండి రామ్తా. అలా తప్పప్పుల్ని ఎంచకుండా ఉన్నప్పుడు మరి ఎవరు ఎంచుతారు వాటిని అంటే మనమే రివ్యూ చేసుకుంటాం మాస్టర్స్, మనమే రివ్యూ చేసుకుంటాం. ఇక్కడ మన జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనని మనమే రివ్యూ చేసుకుంటాము. ఇక్కడి నుంచి మనం వెళ్ళిన తరువాత ఉన్నతమైనటువంటి తలాలలో మనమే రివ్యూ చేసుకుంటాం, మనమే. అంతేగాని ఒక దైవము వచ్చి నువ్వు ఇది ఎస్ చేశావు, ఇది రాంగ్ చేశావు, రాంగ్ చేసినందుకు నువ్వు శిక్ష అనుభవించాలి, రైట్ చేసినందుకు నిన్ను స్వర్గానికి ప్రమోట్ చేస్తున్నాను, ఇలాంటివన్నీ పుస్తకాలలో, మానవుడి మనస్సుల్లో, మానవుడి హృదయాలలో ఉన్నాయి తప్ప వాస్తవానికి ఇలాంటివి ఎక్కడా లేవు. కాకపోతే మన ఉన్నతమైన తలాలకి వెళ్ళినప్పుడు మనల్ని మనం రివ్యూ చేసుకుంటాం. రివ్యూ చేసుకొని తరువాత జన్మకి కావలసినటువంటిది మనం ప్లాన్ చేసుకుంటాం. అంతేగాని మీ తరువాత జన్మ ఎలా ఉండాలో డిసైడ్ చేసేటువంటి ఏ శక్తి ఎక్కడా లేదు 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 మాస్టర్స్. మీ నెక్స్ట్ బర్త్ మీరు డిసైడ్ చేసుకుంటారు. మీ లైఫ్ రివ్యూ జరిగినప్పుడు ఈ లైఫ్లో ఇది నేర్చుకున్నాను, ఇంకా వచ్చే జన్మలో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అనుకొని మనం రివ్యూ చేసుకుంటాము, మనం డిసైడ్ చేసుకుంటాం తప్ప మిమ్మల్ని మరు జన్మలో ఇలా జన్మించు, అలా జన్మించు, నువ్వు కుక్కగా జన్మించు, నక్కగా జన్మించు, చీమగా పుట్టు, చెట్టుగా పుట్టు అని శాసించే ఏ శక్తి కూడా ఎక్కడా లేదు. ఇదంతా రియలైజేషన్ ఆఫ్ అయామ్లో వస్తుందండి. మీ గురించి మీకు అర్థం కావాలి, అయామ్ అంటే ఏంటో అర్థం కావాలి. అయామ్ అంటే ఫస్ట్ ఏమర్థమైంది? ఆత్మ నేను. వాట్ ఈజ్ అయామ్? సోల్ అయామ్, నాట్ మైండ్ అయామ్, సోల్ అయామ్. ఆత్మ నేను నిజం. ఆత్మ నేనులో భాగంగానే మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకి మీరే సృష్టికర్తలు. ఎవరో సృష్టిస్తే, ఎవరో ఆజ్ఞాపిస్తే మీ జీవితంలో సంఘటన జరగడం లేదు మాస్టర్స్. లైఫ్లో జరిగిన ప్రతి దానికి మనమే కేరింగ్ తీసుకుంటే, మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అవతలి వాళ్ళ వల్ల ఈ సంఘటన జరిగింది అని చెప్పి అవతల వారి మీద మన ద్వేషాన్ని ఎందుకు పెంచుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్, అవతల వాళ్ళ వల్ల సమ్ బిజినెస్ చేశారు, ఒక చిన్న లాస్ అనేది వచ్చింది అనుకోండి. ఓకే, భౌతికపరమైన జీవితంలో దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం ఎదుర్కొంటాం, కానీ వాళ్ళ మీద ద్వేషం అనేది మనం పెంచుకోము. ఇది కూడా నాకు ఒక గుణపాఠం చెప్పడానికి, నాకంటూ ఒక గుణపాఠాన్ని నేను నేర్చుకోవడానికి సృష్టించబడినటువంటి ఒకానొక సంఘటనగానే మనం భావిస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇదంతా రియలైజేషన్ ఆఫ్ అయామ్ అండి. మీ గురించి మీకు అర్థం కావాలి. మొదటగా మీకు ప్రపంచం గురించి, వేరే వాటి గురించి, అవి నెక్స్ట్ పార్ట్, అవి తర్వాత మీరే అర్థం చేసుకుంటారు. కానీ మొదటగా మీ గురించి మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. మీ గురించి మీరు అర్థం చేసుకుంటేనే దైవం గురించి మీరు అర్థం చేసుకున్నట్లు.
మీ గురించి మీరు సంపూర్ణంగా అవగాహన చేసుకుంటేనే దైవం గురించి మీరు అవగాహన చేసుకున్నట్లు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు మీకు అర్థమైతేనే దైవపు శక్తి సామర్థ్యాలు అవే. దీనికి వైస్ వర్సా అండి. దైవపు శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ సొంత శక్తి సామర్థ్యాలే. మీకు ఎక్కడి నుంచో ఎవరో వచ్చి ఏదో శక్తి ఇవ్వరు. ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మీకు ఆ పవర్ ఇచ్చేసి వెళ్ళరు. మీ పవర్ అనేది ఎప్పుడు కూడా మీ చేతిలోనే ఉంటుంది, మీ ధ్యానంలో ఉంటుంది, మీరు పెంచుకున్న జ్ఞానంలో ఉంటుంది, మీరు వినియోగించుకున్న మీ ప్రజ్ఞలో ఉంటుంది. ఎక్కడి నుంచో ఎప్పుడు ఏది రాదు. ఇదంతా రియలైజేషన్ ఆఫ్ ఐయామ్లో ఉంటుందండి. రియలైజేషనే. ఇంకా రియలైజ్ కావాలి మీలో మీరు. ఆ తరువాత ఏ రామ్తాలో రెండో అక్షరం ఏ ఉంది కదా. ఏ అంటే ఏంటి? అవేర్నెస్ ఆఫ్ ఐయామ్. ఏ అంటే అవేర్నెస్ ఆఫ్ ఐయామ్. ఎప్పుడైతే మీ గురించి మీకు రియలైజేషన్ అనేది వస్తుందో అప్పుడే మీ గురించి మీకు అవేర్నెస్ అనేది వస్తుంది. అవేర్నెస్ ఇది చాలా గొప్ప పదం అండి. అవేర్నెస్ అనేది ఎరుకతో ఉండడము. దైవము అని తెలుసుకోవడం వేరు, దైవము అనే ఎరుకలో ఉండడం వేరు. రెండిటికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కానీ రేపొద్దున ఇంకో మాస్టర్ వస్తారు, తర్వాత ఇంకో మాస్టర్ వస్తారు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. దాంట్లో మీకు అర్థమవుతుంది నేను దైవాన్ని అని. రియలైజ్ కావడం వేరు, దైవము అనేటువంటి ఎరుకలో జీవించడం వేరు, ఆ అవేర్నెస్తో జీవించడం వేరు. మరి దైవము అనేటువంటి అవేర్నెస్తో జీవించాలంటే దైవపు లక్షణాలతో జీవించాలి. దైవపు లక్షణాలతో జీవిస్తేనే దైవము అనేటువంటి అవేర్నెస్తో మనం జీవించగలము. మరి దైవం యొక్క లక్షణాలు అంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. శాంతి, ప్రేమ, దయ, కరుణ, శక్తి, సేవ, ప్రేమ, ఇవన్నీ కూడా దైవం యొక్క లక్షణాలు కదా. ఆ దైవం యొక్క లక్షణాలతో మనం జీవించగలగాలి. ఖచ్చితంగా జీవించగలగాలి మనం. ఐఆమ్ గాడ్ అని చెప్పి 1,00,000 సార్లు అనుకుంటే సరిపోదు. ఐఆమ్ గాడ్. అందుకే రామ్తా ఫస్ట్ పిల్లర్ ఏం తెలుసా? బిహోల్డ్ గాడ్ అంటారు. రామ్తా బిహోల్డ్ గాడ్. రామ్తా 4 కార్నర్ స్టోన్స్ ఉంటాయి. ఫస్ట్ పిల్లర్ మూలస్తంభం బిహోల్డ్ గాడ్ అంటారు రామ్తా. ఎందుకంటే ఐఆమ్ గాడ్ అని మీకు ఎన్నోసార్లు, ఎంతో మంది, వేల సార్లు, లక్షల సార్లు, కొన్ని వేల మంది చెప్పారు మీకు. అహం బ్రహ్మాస్మి అని మన వేదాల్లోనే ఉంది. అప్పటి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు గత 10,000 సంవత్సరాలలో ఎంతో మంది మనకి ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చారు, నువ్వు దైవానివే, నువ్వు దైవానివే, నువ్వు దైవానివే అని. కానీ మనుషుల్లో మార్పు వచ్చిందా? మనుషుల్లో మార్పు వస్తే ఇంత హింసాత్మక ధోరణులు, ఇన్ని యొక్క ద్వేషాలు, మతం పేరుతో, కులం పేరుతో ఒకరినొకరు చంపుకోవడాలు, ఇంత హింసాత్మక పద్ధతులు ఉండేవి కావు. అంటే అవేర్నెస్ లేదు అక్కడ. రియలైజేషన్ ఉంది, తెలుసుకున్నారు, కానీ అవేర్నెస్ లేరు, అవేర్గా లేరు, ఎరుకతో లేరు. ఆ ఎరుకతో ఉండడమే చాలా 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 ముఖ్యం. దైవము అనేటువంటి ఎరుకతో ఉండడం ముఖ్యం మాస్టర్స్. ఐఆమ్ గాడ్ అని మీరు 100 సార్లు అనుకుంటే లాభం లేదు. ఐఆమ్ గాడ్ అనుకొని మీరు ధ్యానంలో కూర్చున్నా కాదు. ఆ ఎరుకతో జీవించండి. ప్రతి క్షణం, ప్రతి సెకండ్ నేను దైవాన్నే కదా. ఒక సంఘటన మీరు ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు నేను దైవాన్నే కదా. నిజంగా దైవము ఆ సందర్భంలో ఉంటే ఒకానొక దైవం ఎలా బిహేవ్ చేస్తుంది, ఒక దైవం ఎలా ప్రవర్తిస్తుంది, నేను దైవాన్నే కాబట్టి నేను ఈ సమయంలో, ఈ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అన్న ఎరుక ఇంపార్టెంట్ అండి. అది ప్రతి క్షణంలోనూ ఆ ఎరుకతోనే మనం ఉండాలి. అంత తేలిక కాదు, అంత తేలిక కూడా కాదు, అలాగే అంత కష్టం కూడా కాదు. దైవం అనేటువంటి ఎరుకతో ఉండడం అనేది అంత తేలిక కాదు, కానీ అంత కష్టం కూడా కాదు. ప్రతి క్షణాన్ని, ప్రతి సంఘటనని ఒక సాక్షిగా చూస్తూ వస్తే దైవం అనే ఎరుకతో మనం జీవించగలం. రమణ మహర్షి గారు చాలా చాలా బాగా చెప్తారండి. సాక్షి భావాన్ని, సాక్షి తత్వాన్ని చెప్తారు ఆయన. సంఘటన జరుగుతుంది, ఒక సాక్షిగా చూడు అంటారు. ఎప్పుడైతే సంఘటనని సాక్షిగా చూడడం మొదలు పెడతామో అప్పుడే దైవం అనేటువంటి ఎరుకతో మనం ఉండడం ప్రారంభిస్తాం. మీ పేరు మీకు ప్రతిక్షణం గుర్తుండే ఉంటుంది కదా.
మీ పేరుని మీరు ఎప్పుడు మర్చిపోరు. మీ కళలో మిమ్మల్ని లేపినా కూడా మీ పేరు ఏంటి అంటే మనం చెప్తాం. అలా ఎందుకు మనలో మన పేరు అలా నాటుకొని పోయింది? మన పేరు మనలో ఎప్పుడు నాటుకొని పోతుంది కదా. ఎప్పుడు ఏదన్నా మన పేరు లాంటి అక్షరం లాంటిది కనబడ్డా సరే, మన పేరుతో మొదలయ్యే అక్షరం మనకి వినిపించినా సరే మనం తల తిప్పి చూస్తాం, ఎవరు నన్ను పిలిచినట్టుగా ఉందో అని. ఎందుకు మన పేరు మనలో అలా నాటుకుపోయింది? చిన్నప్పటి నుంచి మనం ఓన్ చేసుకున్నాం కదా, మన పేరుని మనం ఓన్ చేసుకున్నాం. మన నోట్స్ల మీద రాసుకుంటాము, పుస్తకాల మీద రాసుకుంటాము. చిన్నప్పుడైతే ఎక్కడన్నా సముద్రం దగ్గరికి వెళ్తే ఆ ఇసుక మీద రాసుకుంటాము. ఇంకా నాకు బాగా గుర్తు, ఆ కార్ల వెనకాల దుమ్ము పడ్డా కూడా ఆ దుమ్ములో వేలు పెట్టి రాసుకుంటుంటాం. ఫస్ట్ మన పేరే రాసుకుంటాం కదా, ఏది రాయం. ఎక్కడైనా ఏదైనా రాయాలనిపిస్తే మన పేరే రాసుకుంటాం. ఇప్పటికి మా స్కూల్ పిల్లలు వెహికల్ వేసుకుని వెళ్ళిపోయినాక దుమ్ము ఉంటే వాళ్ళ పేర్లు రాసుకుంటూ ఉంటారు. అంత ఓన్ చేసుకున్నాం కదా మన పేరుని మనము. అలాగే మనం దైవము అన్న విషయాన్ని కూడా అంత ఓన్ చేసుకోవాలండి, అంత ఓన్ చేసుకోవాలి. ప్రతి క్షణంలో, ప్రతి మూమెంట్లో, అది మెలకువతో ఉన్నా నిద్రలో ఉన్నా సరే, నేను దైవాన్నే కదా, నేను దైవం అనే ఎరుకతో జీవించాలి. అంటే దైవం అనేటువంటి స్పృహలో మనం జీవించాలి. మనం ఏ పని చేసినా కూడా నేను దైవాన్ని అన్న స్పృహలో మనం చేయగలగాలి. దీన్ని చిన్న చిన్నగా మనం అలవాటు చేసుకోవచ్చండి. ఒక వర్క్ చేసేటప్పుడు నేను దైవాన్నే కదా అన్న స్పృహతో ఉండి ఆ పని చేయండి. ఆ పనిలో మీకు పర్ఫెక్ట్ ఎబిలిటీస్ కనబడతాయి. ఆ వర్క్ని మీరు పర్ఫెక్ట్గా చేయగలరు. అంతకుముందు చేసిన దానికి నేను దైవాన్ని కదా, నేను దైవం అనే స్పృహలో ఉండి ఈ పని చేస్తున్నాను అని గనక మీరు ఏదైనా వర్క్ చేయడం మొదలు పెడితే మీకు తెలియకుండానే ఆ వర్క్ చాలా స్కిల్ చూపిస్తారండి. మీరు ఎంతో నైపుణ్యంతో ఉంటారు, మీరు ఆ వర్క్ మీరు చేయగలుగుతారు దైవాన్ని అన్న స్పృహలో ఉండి చేయగలిగితే. ఇది మనం పిల్లలకి కూడా అలవాటు చేయాలి చిన్న వయసు నుంచే. వాడు ఎగ్జామ్స్ రాస్తున్నప్పటి నుంచి, పుస్తకాలు చదువుతున్నప్పటి నుంచి కూడా నువ్వు దైవానివి, దైవము అన్న స్పృహలో ఉండి ఈ పని చెయ్యి అని గనక మనం నేర్పిస్తూ ఉంటే తను ఆ దైవం అనేటువంటి స్పృహలో పెరిగి 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 పెద్దవాడవుతున్న కొద్దీ అది బలపడుతుందండి. అది మనం పిల్లలకి నేర్పించాలి ఈ విషయాన్ని. పిల్లలకి నేర్పిస్తే వారు పెద్దవారవుతున్న కొద్దీ వాళ్ళ స్ట్రెంగ్తన్ అయిపోతుంది. అది అవేర్నెస్ అనేది స్ట్రెంగ్తన్ అయిపోతుంది. అయితే ఈ అవేర్నెస్ కోసమే ఇంత సబ్జెక్టు మనం నేర్చుకునేది. ఇంత సబ్జెక్టు, ఇంత జ్ఞానము, ఇన్ని పుస్తకాలు, ఇన్ని విజ్ఞానాలు, ఇవన్నీ ప్రారంభ కాలంలో ఉన్నటువంటి విజ్ఞానాలన్నీ కూడా రియలైజేషన్ ఆఫ్ అయామ్నే చెప్పబడ్డాయి. ఎక్కువగా రియలైజేషన్ ఆఫ్ అయామ్ని చెప్పుకుంటూ వచ్చాయి. అంటే మీరు ఎవరు, వాస్తవానికి మీరు ఎవరు. మీరు అష్టావక్ర గీత మొత్తం చూసుకుంటే జనక మహారాజుకి అష్టావక్రుడు చెప్పింది మొత్తం కూడా ఆత్మవిజ్ఞానమే. మహారాజా నువ్వు ఆత్మ పదార్థానివి, నువ్వు ఆత్మవి అని చెప్తాడు. అని చెప్పి ఆత్మ లక్షణాలు చెప్పుకుంటూ వస్తాడు. అంటే రియలైజేషన్ ఆఫ్ అయామ్ని చెప్పుకుంటూ వస్తాడు. కానీ ఆ తరువాత తరం వాళ్ళు, ఆ తరువాత ఆవిర్భవించినటువంటి గురువులు కానీ, మాస్టర్స్ కానీ, యోగులు కానీ, సిద్ధులు కానీ, వాళ్ళు మనకి అవేర్నెస్ నేర్పించుకుంటూ వచ్చారు. అవేర్నెస్ ఆఫ్ అయామ్ నేర్పించుకుంటూ వచ్చారు మనకి. రామకృష్ణ పరమహంస గారు ఒక దైవంగా ఎలా ఉండాలి, దైవం అనేటువంటి స్పృహలో ఎలా ఉండాలి అనేది మనకు తాను నేర్పించుకుంటూ వచ్చారు. రమణ మహర్షి గారు కూడా తాను ఎప్పుడూ సాక్షిగానే ఉంటూ దైవం అనేటువంటి స్పృహలో ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు. అరవింద మహర్షి కూడా అంతే, మాస్టర్ సివి గారు కూడా అంతే, మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, అందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ మొత్తం అవేర్నెస్ ఆఫ్ అయామ్ చెప్పుకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఎం గురించి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎం అంటే మాస్టరింగ్ ది పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వాన్ని అధిగమించగలగడము. ఇది చాలా 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 క్రూషియల్ అండి, చాలా క్రూషియల్. 99.99% సిద్ధ పురుషులైనా సరే వ్యక్తిత్వం అనేది చివరి మూమెంట్లో దెబ్బ కొట్టేస్తుంది. మాస్టరింగ్ ది పర్సనాలిటీ, మీ వ్యక్తిత్వాన్ని మాస్టరింగ్ చేయగలడం. ఓషో తన జీవిత కాలం మొత్తం బోధించింది అదే, మాస్టరింగ్ ది పర్సనాలిటీ. ఓషో మొత్తం అదే చెప్పాడు మాస్టర్ రాజు గారు. ఎంత చెప్పారంటే అసలు పర్సనాలిటీని ఎలా మాస్టరింగ్ చేయాలనేది తను మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. దానికోసం ఆయన ఎంతో
ఆ జన్ కథల నుంచి మొదలు పెడితే సూఫీ కథల నుంచి వీటన్నింటి సారాంశం నుంచి కూడా ఆయన బోధించింది ఏంటంటే మాస్టరింగ్ ద పర్సనాలిటీయే. కానీ అది సక్సెస్ అవ్వలేదు, సక్సెస్ కాలేకపోయారు. మాస్టరింగ్ ది పర్సనాలిటీలో ఓకే, ఓషో గారు సక్సెస్ అయ్యారు, తనకి సమీపంలో ఉన్నవారు సక్సెస్ అయ్యారు, కానీ తన డిసైపుల్స్ అందరూ కూడా సక్సెస్ కాలేకపోయారు. ఎందుకు అంటే అసలు పర్సనాలిటీని మాస్టరింగ్ చేయాలి అనుకున్నావంటేనే నువ్వు పర్సనాలిటీని గుర్తించినట్టు. నువ్వు పర్సనాలిటీని గుర్తిస్తే దాన్ని మాస్టరింగ్ చేయలేరు. ఇక మీరు ద బెస్ట్ వే టు మాస్టరింగ్ ద పర్సనాలిటీ ఈజ్ రాంత అంటారు ఒక దగ్గర, ద బెస్ట్ వే టు మాస్టరింగ్ ద పర్సనాలిటీ ఈజ్ ఇగ్నోర్ ద పర్సనాలిటీ అంటారు. దాన్ని ఇగ్నోర్ చేయండి అంటారు. వ్యక్తిత్వాన్ని ఇగ్నోర్ చేస్తేనే మీరు దాన్ని జయించగలమంటారు. కానీ వ్యక్తిత్వాన్ని ఇగ్నోర్ చేస్తే మనం బాహ్య జీవితంలో మనం జీవించలేమే. బాహ్య జీవితంలో మనం జీవించాలి అంటే మన వ్యక్తిత్వం ఉండాల్సిందే. పర్సనాలిటీతోనే కదా మనం అంతా వర్క్ అంతా చేసేది. ఇప్పుడు నేను చెప్తున్నానంటే దీంట్లో నా పర్సనాలిటీ ఉంటుంది, నా వర్క్ ఉంటుంది. ఓకే, రామ్ కాన్షియస్నెస్ డివైన్గా ఉంటుంది, కానీ నా పర్సనాలిటీ కూడా ఉంటుంది కదా. అందుకే చాలా కీలకమైన విషయం మాస్టరింగ్ ద పర్సనాలిటీ అంటే ఏది పర్సనాలిటీయో ఏది సోలో గమనించగలగాలి. ఒక వర్క్ మీరు చేసేటప్పుడు ఆ వర్క్ మీరు పర్సనాలిటీ నుంచి చేస్తున్నారా, సోల్ లెవెల్ నుంచి చేస్తున్నారా అనేది మీరు ఒక అవగాహనకి వస్తే చాలు, మీరు పర్సనాలిటీని మాస్టరింగ్ చేయగలరు అంటారండి రామ్తా. ఆ అవగాహనకి వస్తే చాలు, సోల్ లెవెల్ నుంచి చేస్తున్నారా, పర్సనాలిటీ నుంచి చేస్తున్నారా అనేటువంటి అవగాహన మనకి ఉండాలి అంటారు. అది ఎం. నెక్స్ట్ రామ్తాలో 4వది గట్టి. టీ అంటే థాట్ పవర్. రామ్తాలో ఉన్నటువంటి యూనిక్నెస్ ఏంటంటే థాట్ పవర్, ఆలోచన శక్తి. మీ ఆలోచనకు అమితమైనటువంటి శక్తి ఉంది. మీరు జీవిస్తున్నటువంటి మీ జీవితం మొత్తం కూడా మీ ఆలోచన శక్తితోనే మీరు జీవిస్తున్నారు. మీ ఆలోచన శక్తితోనే మీ వాస్తవాలు సృష్టించుకున్నారు. మీ ఆలోచన శక్తితోనే మీ జీవితం మొత్తం గడుస్తుంది. ఇంతవరకు ఉన్న మీ జీవితం మొత్తం మీ ఆలోచన శక్తితోనే ఉన్నప్పుడు సరికొత్తగా జీవించాలి అనుకున్నా కూడా అదే ఆలోచన శక్తిని ఉపయోగించుకోవచ్చు. ఏ ఆలోచన శక్తి ద్వారా అయితే మీ జీవితం సృష్టించబడిందో అదే ఆలోచన శక్తితో మీ జీవితాన్ని పునఃసృష్టించుకోవచ్చు, మళ్ళీ సృష్టించుకోవచ్చు. అందుకే థాట్ పవర్ అంటారు రామ్తా. థాట్ పవర్, ఆ పవర్ అనేది మీ మైండ్ పవర్ అని కూడా పదం వాడరు. మైండ్ పవర్ అనేది మానసిక స్థాయి వరకే ఉంటుందండి. ఇప్పుడు ఎన్నెన్నో మీరు బాహ్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అవుతూ ఉంటాయి, దాంట్లో మైండ్ పవర్ వరకే వెళ్తారు వాళ్ళు, మైండ్ లెవెల్ వరకే నేర్పిస్తారు. కానీ థాట్ పవర్ అనేది ఇంపార్టెంట్, ఆలోచన శక్తి. మీరు అడగొచ్చు, సార్ మరి ధ్యానంలో మనం ఆలోచించడం ఆపు చేస్తాం కదా అని మరి మీకు సందేహం వస్తుంది. మరి ఆలోచన శక్తి కావాలన్నారు కదా, కానీ ధ్యానంలో మరి మీరు మొత్తం మనం ఆలోచనలు ఆపు చేసి మహాశూన్య స్థితిలో ఉంటాం కదా సార్, ఒక ప్రశ్న రావచ్చు. అది థింకింగ్, ఇది థాట్. థింకింగ్ వేరు, థాట్ వేరు. థింకింగ్ అంటే ఆలోచించడం, థాట్ అంటే ఆలోచన. ఆలోచించడం అంటే ఒక మానవుడు ఎప్పుడూ కూడా 5 విషయాల గురించి ఆలోచిస్తాడండి. మీరు కళ్ళు మూసుకోండి, మీకు ఎన్ని రకాల ఆలోచనలు రానివ్వండి, అవి 5 కేటగిరీస్ సంబంధించినవి ఉంటాయి. ఈ 5 కేటగిరీస్ని మించి మీకు వస్తాయి. ఆధ్యాత్మికమైనవి వచ్చినప్పుడు ఆలోచన అంటాం, ఆలోచించడం. థింకింగ్ అన్నప్పుడు మీకు 5 పాయింట్స్ మీదే వస్తాయి. ఎక్కువలో ఎక్కువ మీకు ఆలోచన అనేది ఒక పర్సన్స్, వ్యక్తుల గురించి వస్తుంది. కళ్ళు మూసుకుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయంటే దాంట్లో 70% వ్యక్తులకు సంబంధించిన ఆలోచనలు వస్తుంటాయి. వ్యక్తులు అంటే మీరు, మీ స్పౌస్ అంటే భర్త కానీ భార్య కానీ, మీ పిల్లలు, మీ బాస్, మీ స్నేహితులు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ బంధువులు, అంత పర్సన్స్. మానవుడు తన చుట్టూ ఎంతోమంది పర్సన్స్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. పర్సన్స్ గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ ప్లేసెస్ గురించి ఆలోచిస్తారు మీరు. ప్లేసెస్, మీరు, మీ ఇల్లు, మీకున్నటువంటి ఆస్తులు, మీ పొలాలు, మీ ఉద్యోగం చేసే చోటు,
మీరు వెళ్ళేటువంటి చోటు, లేదా మీరు ఎక్కువగా వెళ్ళేటువంటి మీ షాప్స్ కానీ ఏవైనా ప్లేసెస్ గురించి ఆలోచిస్తారు. పర్సన్స్, ప్లేసెస్. మూడోది థింగ్స్ అంటారు రామ్తా, వస్తువుల గురించి ఆలోచిస్తారు. వస్తువుల గురించి, డబ్బు, బంగారము, ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల గురించి, టీవీ, ఫ్రిడ్జ్, అన్ని వస్తువుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అండ్ టైం, మీ గతం గురించి ఆలోచిస్తారు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. అయ్యో నిన్న అలా జరిగిపోయిందే అని చెప్పి గతం గురించి ఆలోచిస్తుంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో అని చెప్పి భవిష్యత్తు గురించి కంగారు పడుతూ ఉంటాం. ద టైం. నెక్స్ట్ ఈవెంట్స్, సంఘటనలు. మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మాటి మాటికి తలుచుకొని వాటి గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఎటు తిరిగినా కూడా ఈ 5 కేటగిరీసే, ఇవి దాటి మీరేమీ ఆలోచించలేరు. అందుకే ఈ 5 కేటగిరీస్ని మనం ధ్యానంలో శూన్యం చేస్తాం. శూన్యం చేసినప్పుడు అప్పుడు అసలైనటువంటి ఆలోచన వస్తుందండి. విశ్వమానసం నుంచి వస్తుంది ఆలోచన అంట. మనం ఆలోచించే ప్రతి ఆలోచన విశ్వమానసంలోకి వెళ్తుంది. అదే విశ్వమానసంలోంచే మళ్ళీ మనందరికీ వస్తుంది. నేను ఒక ఆలోచన చేశాను అంటే అది యూనివర్సల్ మైండ్లోకి వెళ్తుంది. అదే యూనివర్సల్ మైండ్లోకి మళ్ళీ అదే ఆలోచన మిగతా వాళ్ళకి కూడా అందజేయబడుతుంది. అందుకే కొంతమందికి ఒకేసారి ఒకే ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇటు సెండింగ్ చేయగానే అట్నుంచి రిసీవింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటి ఆలోచనని పట్టుకోవాలి. ఆలోచన శక్తి. థాట్ పవర్. ఆర్ అంటే రియలైజేషన్ ఆఫ్ ఐ యామ్, ఏ అంటే అవేర్నెస్ ఆఫ్ ఐ యామ్, ఎం అంటే మాస్టరింగ్ ద పర్సనాలిటీ, టీ అంటే థాట్ పవర్, హెచ్ చాలా ఇంపార్టెంట్. హ్యూమన్ అండ్ గాడ్ కాన్షియస్నెస్ సైమల్టేనియస్లీ. మనం మానవుడిగా ఉండాలి, దైవంగానూ ఉండాలి. మానవతత్వాన్ని మనం వదిలేయకూడదు. ఎందుకంటే మనం మానవుడిగా జన్మ తీసుకుందే మానవతత్వాన్ని అనుభవించడం కోసం. ఒక మానవుడిగా జీవిస్తే ఎలా ఉంటుందో ఆ అనుభవాన్ని మన ఆత్మలో నిక్షిప్తం చేయడం కోసమే మనం మానవ రూపం దాల్చాం. అలాంటి హ్యూమన్ కాన్షియస్నెస్ని మనం పక్కన పెట్టకూడదు. మానవుడిగా జీవితంలో చేయవలసినటువంటి ప్రతీదీ మనం చేయాలండి. అది మన బాధ్యత. మానవుడిగా మన రెస్పాన్సిబిలిటీ అది. అది చేస్తూనే అండ్ గాడ్ కాన్షియస్నెస్ సైమల్టేనియస్లీ, దైవపు చేతనతో కూడా ఉండాలి. రెండూ ఉండాలి, రెండూ పెనవేసుకుని ఉండాలి. మానవ చైతన్యము అండ్ దివ్య చైతన్యము రెండూ కూడా ఎప్పుడు పెనవేసుకునే ఉండాలి. కేవలము దైవపు చైతన్యంతో నేను ఉంటాను అంటే అలాంటప్పుడు నువ్వు భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు, పైనే ఉండొచ్చు. అంతే కదండి. నేను కేవలం మానవ చైతన్యంతోనే ఉంటాను అంటే అది నీ సహజత్వం కాదు, నువ్వు దైవానివి కదా. కాబట్టి దైవపు చైతన్యంతో, మానవ చైతన్యంతో, ఈ 2 చైతన్యాలతో కలగలుపుకొని మన జీవితంలో మనం ముందుకు సాగాలి. మానవుడిగా మనం చేసేటువంటి ధర్మాలను మనం చేయకుండా వెనకడుగు వేయొద్దు. నేను ఆధ్యాత్మికతలోకి వచ్చాను, నేను ధ్యానం చేస్తున్నాను, నేను జ్ఞానం నేర్చుకుంటున్నాను, నేను మానవుడిగా ఇది నేను చెయ్యను అని చెప్పి ఏనాడు కూడా మీ విధి, మీ ధర్మం నుంచి మీరు వెనకడుగు వేయొద్దు. కొద్ది మందిలో నేను చూస్తుంటాను, కొద్ది మందిలోనే మన దాంట్లోనే చూస్తాను. మన దాంట్లోనే కొద్దిమంది, నేను పూర్తిగా ధ్యానానికే నా జీవితం అంకితం, నా కుటుంబం ఎటైనా పోని, కుటుంబం మొత్తాన్ని వదిలిపెట్టి ధ్యానం కోసం చెప్పిన మన గురువు గారు ఉన్నారు. ఆయన మనందరి కోసం ప్రారంభంలో కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన చెప్పారు. మనల్ని మన కుటుంబాన్ని త్యాగం చేయమని చెప్పలేదు మన గురువు గారు. మనల్ని కుటుంబంలో ఉంటూనే మనం చేసుకోమన్నారు. నేను కొద్ది మందిని గమనిస్తూ ఉంటాను. నా జీవితం ధ్యానానికి అంకితం, నా జీవితం ప్రచారానికి అంకితం అని చెప్పి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కుటుంబాన్ని పోషించకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దండి. ఒక మానవుడిగా మనం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు మనం చేయాల్సిందే. అలాగే ఒక దైవంగా ఆ దైవపు లక్షణాలతో మనం చిరకాలం జీవించాల్సిందే. రెండూ ఉండాలి. సైమల్టేనియస్గా గాడ్ కాన్షియస్నెస్ ఉండాలి, హ్యూమన్ కాన్షియస్నెస్ రెండు కలిపి ఉండాలి. ఏ అంటే రామ్తా ఏమంటారంటే అండ్ దెర్ ఈజ్ నో ఎండ్ అంటారు. అండ్ అండ్ అంటే ఏంటి? మనం కామా పెడతాం అంతే, మన కామానే, ఫుల్ స్టాప్ లేదు.
అంటే మన జీవితాలకి ఫుల్ స్టాప్ లేదు. మన జీవితం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఒక జన్మ తర్వాత ఇంకో జన్మ, మధ్యలో కామా మాత్రమే ఉంటుంది. ఫుల్ స్టాప్ అనేది ఉండదు. జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఏది ఎక్కడితో ఆగిపోదు. ఆ కొనసాగుతూ ఉండడమే అండ్ కామాలాగా. నో ఎండ్, ముగింపు లేదు. ఇక అయిపోయింది, ఈ జీవితం అయిపోయింది, లైఫ్ అయిపోయింది, ఇక ముగిసిపోయింది నాది అనుకోవడానికి లేదండి. ఒకవేళ ఇక్కడ మీరు ఫిజికల్గా బాడీ వేకేట్ చేసినా వేరే తలాలు మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు, అంతే కదా. వేరే తలాలు మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఈ వర్క్ చేశారు కదా, అక్కడ వర్క్ కోసం వేరే తలాలు మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. జీవితానికి ఎప్పుడూ కూడా ముగింపు ఉండదు. అందుకే రాంతా ఇన్కార్నేషన్, జన్మ అన్న పదాన్ని రాంతా ఎక్కువగా వాడరు. లైఫ్ అన్న పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. జీవితం నిరాటంకంగా కొనసాగుతూ ఉండేది, అలాంటి జీవితాన్ని రాంతా కోరుకుంటూ ఉంటారండి. అందుకే ఈ రాంతాలో ఉన్నటువంటి 6 అక్షరాల్లోనే రాంతా తన సమస్త జ్ఞానాన్ని నిబిడీకృతం చేసి ఉంచాడు. ఈ మొత్తాన్ని గనక మనం అర్థం చేసుకుంటే, దేనికోసం మనం రాంతా జ్ఞానం అర్థం చేసుకోవాలి? దేనికోసం అంటే మన జీవితాన్ని సమృద్ధిగా, మన జీవితాన్ని ఆనందంగా, మన జీవితాన్ని ప్రేమతో కొనసాగించడం కోసం. ఎవరికైనా అంతే కావాలి కదా. ఎవరైనా ఏమనుకుంటారు, మీకేం కావాలంటే నా లైఫ్ బాగుండాలి అంట. అది ఎవరైనా అంటారు, ఎవరైనా అనాల్సిందే కూడా ఆ మాట. అంతేగాని మన జీవితం బాగుండకూడదు అని చెప్పి ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరం తమ జీవితం బాగుండాలని కోరుకుంటారు. అలా మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకొని, మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలని అధిగమించి మీ జీవితం చక్కగా, ఆనందంగా, ప్రేమగా కొనసాగడానికి రాంతా జ్ఞానం మీకు చాలా ఉపయోగపడుతుందండి. రాంతా జ్ఞానం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ మీకు రాంతా విజ్డమ్ అనేది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. రాంతా విజ్డమ్ ధైర్యాన్ని ఇస్తుందండి. నేనున్నాను అన్న ధైర్యాన్ని రాంతా విజ్డమ్ ఇస్తుంది. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు, నీ మీదే నువ్వు ఆధారపడు అన్నటువంటి ధైర్యాన్ని ఇస్తుంది. మనకి ఏదైనా సమస్య వస్తే ఎవరైనా మనతో పాటు ఉన్నారంటే మనకు ధైర్యం ఉంటుంది కదా. ఇక్కడ ఏ సమస్య వచ్చినా సరే మనకు మనమే ఉన్నాము అన్న ధైర్యాన్ని రాంతా విజ్డమ్ ఇస్తుంది. మరి మనకి మనం ఉంటే ఏంటి అంటే, మనకి మనం ఉంటే ఏంటి, మనమే సర్వస్వం మనకి. కాబట్టి మనకి ఏది కావాలన్నా మనమే చేసుకోగలం, మనకి మంచి కావాలన్నా మనమే చేసుకోగలం, మనకి చెడు కావాలన్నా మనమే చేసుకోగలం. ప్రతిదీ మన చేతుల్లోనే ఉంది. అవతల వారి చేతుల్లో కంటే మన చేతుల్లోనే 80% మన లైఫ్ ఉంటుంది. మిగతా 20% ఏంటంటే మనం డిజైడ్ చేసుకోవడం వల్ల మన కోసం అవతలి వాళ్ళు వర్క్ చేస్తారు తప్ప టోటల్గా మన జీవితం మన చేతుల్లో ఉంది. రాంతా మీకు కాన్ఫిడెన్స్ని ఇస్తుందండి. ఇటు ప్రూఫ్తో సహా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు, బెదిరిపోవాల్సిన అవసరం లేదు. సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా వచ్చినా, అది అనారోగ్యం సంబంధించినవైనా, ఫైనాన్షియల్ సంబంధించినవైనా, అవి ఎలాంటివైనా సరే ఆ సమస్యకి ఎదురొడ్డి నిలబడగలటువంటి ధైర్యం రాంతా విజ్డమ్ మీకు ఇస్తుంది. మనకి ఏది ఉన్నా లేకపోయినా ధైర్యం ఉంటే చాలు.